ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ ఎంపీ అభ్యర్థుల పేర్లను దాదాపుగా ఖరారు చేసింది అధిష్టానం. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు, విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు, అరకు నుంచి కిషోర్ చంద్రదేవ్, అనకాపల్లి అడారి ఆనంద్, ఏలూరు నుంచి మాగంటి బాబు పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అభ్యర్థుల జాబితా దాదాపుగా ఖరారైపోయింది. మా ప్రతినిధి నారాయణ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. నారాయణ, దాదాపుగా టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా అయితే ఖరారైంది. వాస్తవానికి నిన్న ప్రకటించాల్సి ఉన్నప్పటికీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య సంఘటనల వల్ల ప్రకటన వాయిదా పడింది. ఈ రోజు ఏ క్షణమైనా ఒకవేళ వైజాగ్లో కానీ లేదా శ్రీకాకుళం జిల్లాలో కానీ లేదా తిరుపతి సభలో కానీ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. దాదాపుగా 25 మంది ఎంపీలకు స్థానానికి సంబంధించి కొంతమందికి సిట్టింగులు స్థానం దక్కించుకోగా కొంతమంది సిట్టింగ్ ఎంపీలు ఈసారి పోటీకి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో కొంతమంది కొత్త అభ్యర్థులు అవకాశం దక్కింది. మనం దాదాపుగా ఖరారైన అభ్యర్థుల జాబితా ఒకసారి చూస్తే శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు, విజయనగరం అశోక్ గజపతిరాజు వీళ్ళు సిట్టింగ్లో అయితే నర్సాపురానికి సంబంధించి క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి కొత్త అభ్యర్థిని వెతుకుతున్నారు. రాత్రి ఒక 4 అభ్యర్థులతో కూడా చర్చలు జరపడం జరిగింది. 1-2 రోజుల్లో దాని మీద ఫైనల్ నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అమలాపురానికి సంబంధించి బాలయోగి కుమారుడు హరీష్, హర్షకుమార్ ఇద్దరు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరి కాసేపట్లో హర్షకుమార్తో టీడీపీ అధిష్టానం 4 గంటలకు చర్చలు జరపబోతోంది.